హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం చిన్న బేబీని చూస్తాం. తన పేరు రన్ రన్. రన్ రన్ ఏమో ఒక పక్షిని పట్టుకొని దానికి దెబ్బ తగలడం వల్ల దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది నీడిల్‌తో. అప్పుడే తన దగ్గరికి ఇద్దరు లేడీస్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మళ్ళీ ఈ అమ్మాయి సూదితో ప్రయోగాలు చేస్తుందా? ఏంటి ఈ పక్షి ఇప్పుడు బాగవుతుందా ఆంటీ? ఇంకో లేడీ అంటుంది. ఏమో ఎవరికి తెలుసు అని అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరేమో తనని హేళన చేస్తూ ఉంటే సో తనేమో తన స్టమక్ పట్టుకొని రన్ రన్ నాకు ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉందా అని అడుగుతూ ఉంటే ఆంటీ వాళ్ళు అంటారు, మా దగ్గర ఫుడ్ ఏం లేదు, నువ్వు తొందరగా నీకోసం ఫ్యామిలీ వెతుక్కో అని చెప్పి ఇంకెన్ని రోజులు ఈ మౌంటైన్స్లో ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం అమ్మాయి ఏమో అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బర్డ్ నార్మల్గా అవ్వగానే చూడు నువ్వు బాగా అయ్యావు కదా, నాకు తినడానికి ఏమైనా ఫుడ్ తీసుకొస్తావా అనగాని ఇమ్మీడియట్గా ఆ బర్డ్ ఏమో ఎగిరిపోతూ ఉంటే తన వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏదైనా తనకి దారి చూపిస్తుంది కావచ్చు అని. అప్పుడే దారిలో ఒక పర్సన్ కింద పడిపోయింది చూసి అతనికి తన నీడిల్తో ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇమీడియట్గా ఆ పర్సన్ లేచి నువ్వేనా నన్ను సేవ్ చేసింది అని అంటాడు. అవును అనగానే నా దగ్గర చాక్లెట్ ఉంది అంటే నాకు బాగా ఆకలేస్తుంది అని అనగానే చాక్లెట్ ఇస్తాడు. సో తనేమో తినబోతూ ఉంటే అది అలా కాదు తినేది అని చాక్లెట్ యొక్క పొట్టు ఓపెన్ చేసి తనకి ఇవ్వగానే వావ్ ఇది నేను ఎంత డెలిషియస్గా ఉంది, ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అడుగుతూ ఉంటాడు, సరే నీ ఫ్యామిలీ ఎక్కడుంది అనగాని తను అంటూ ఉంటుంది, నాకు ఎలాంటి ఫ్యామిలీ లేదు అని అంటుంది. సో అతనేమో చాలా బాధపడతాడు, మనసులో అనుకుంటాడు, పాపం ఈ చిన్న పాప ఇన్ని ఇయర్స్ ఎలా బతికింది ఫ్యామిలీ లేకుండా ఒంటరిగా అని నువ్వు అంటూ ఉంటాడు. నువ్వు నాతో పాటు వస్తావా, ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసుకోబోతామంటే. సో తనేమో చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వావ్ ఇప్పుడు నేను కూడా ఫ్యామిలీ అయ్యాను అని. అప్పుడే తనేమో కార్లో వెళ్ళబోతూ ఉంటే తన దగ్గరికి చాలా బర్డ్స్ వస్తూ ఉంటాయి. సో 1 మినిట్ అని ఆ పర్సన్కి చెప్పి బర్డ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చూడు నేను ఇప్పుడు నాకు ఫ్యామిలీ దొరికింది, సో ఇప్పటి నుంచి మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు అనగాని ఆ పర్సన్ అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈ అమ్మాయి నిజంగా బర్డ్స్తో మాట్లాడుకుందా అని అనుకుంటాడు. సో తను మళ్ళీ రిటర్న్ రాగానే ఏంటి నీ ఫ్రెండ్స్ బర్డ్సేనా అంటే అవును నాకు ఓన్లీ బర్డ్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నాయి, ఒకవేళ నేను వెళ్ళాక అవి నన్ను వెతికి నేను కనగబడపోతే అవి బాధపడతాయి కదా, అందుకే వాటికి గుడ్ బై చెప్పొస్తున్నాను అనగాని తను అనుకుంటూ ఉంటాడు, పాపం ఈ అమ్మాయి ఎంత అమాయకురాలు, అలాగే ఎంత సెన్సిటివ్ మైండ్ సెట్ అని అనుకుంటూ ఉంటాడు. కనీసం ఫ్రెండ్స్ కూడా లేరా, రిలేషన్స్ కూడా లేరా అని అనుకుంటాడు. అలాగే కార్లోనే తీసుకొని వెళ్తాడు. ఇక్కడేమో ఒక పెద్ద బిల్డింగ్ ముందు జీజీ వెయిట్ చేస్తాడు. జీజీ ఎవరో కాదు షెన్ యొక్క ఫాదర్. షెన్ రాగానే ఈ పాప ఎవరు అని అడుగుతాడు. సో ఈ పాప నాకు మౌంటైన్స్ దగ్గర దొరికింది, సో దీనికి ఎవరు లేరు, డాడీ మనం అడాప్ట్ చేసుకుందామా అంటే అప్పుడే తన దగ్గరికి వి అనే అమ్మాయి వచ్చి అంటూ ఉంటుంది, లేదు ఏ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవద్దు అని అంటుంది. సో షెన్ అంటూ ఉంటాడు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటుంటే నేను జస్ట్ చెప్తున్నాను ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు, వీళ్ళు జస్ట్ మనీ కోసం ఇలా మన దగ్గర స్కామ్ చేస్తూ ఉంటారు అని అంటూ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే జీజీకి కాల్ రాగానే అతను పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ పాప ఏమో షెన్తో అంటూ ఉంటుంది, బ్రదర్ నా వల్ల మీరిద్దరు గొడవ పడకండి, నేను మళ్ళీ మౌంటైన్స్కి వెళ్తాను అని అంటుంది. అప్పుడే జీజు ఏమో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఒక వెహికల్ ఏమో జీజు వైపు రావడం చూసి ఆ పాప గమనించి ఇమీడియట్గా వెహికల్కి ముందుకు వచ్చి చేతులు చాపుతుంది కళ్ళు మూసుకొని. సో ఆ డ్రైవర్ ఏమో తనని చూసి ఆపేస్తాడు. అప్పుడే జీజు ఏమో చాలా ప్రేమగా తన దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా బేబీ అని అంటాడు. సో రన్ రన్ ఏమో నాకేం కాలేదు అని అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇమీడియట్గా తను లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ ఏమో తనకి చెక్ చేసి లేదు తిని చాలా డేస్ నుంచి ఫుడ్ తినకపోవడం వల్ల డిహైడ్రేట్ అయింది అని తనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. తను లేచి నేను ఎక్కడున్నాను అంటే జీజు అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు మన హౌస్లోనే ఉంటున్నావు అండ్ నువ్వు మన ఫ్యామిలీలో ఒక నెంబర్ అవ్వబోతున్నావు, నువ్వు నన్ను డాడీ అని పిలువు, నీకు బ్రదర్ అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వి అంటూ ఉంటుంది, ఏంటి తిను మన ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు అనగానే జీజు అంటాడు, నువ్వెవరు చెప్పడానికి, నేను ఈ
ఫ్యామిలీ యొక్క హెడ్‌ని. నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అని చెప్పి పాపతో అంటూ ఉంటాడు. "నువ్వు మంచిగా స్నానం చేసి కిందికి రా. మనమందరం కలిసి భోంచేద్దాం" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ మేడ్స్‌కి ఆర్డర్ ఇస్తాడు. తన కోసం ఒక మంచి డ్రెసెస్‌ని తీసుకురండి. నా కూతురు ఒక ప్రిన్సెస్ లాగా ఉండాలి అనగానే ఓకే అని మేడ్స్ చెప్తారు. రండన్ ఏమో మంచిగా డ్రెస్ చేసుకొని కిందికి రావడం చూసి వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ డాడీ ఏమో వావ్! ఎంత ప్రిన్సెస్‌లా ఉంది అని తనని పొగుడుతూ ఉంటారు. వీకేమో ఇదంతా నచ్చదు. చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది తన చిన్న బేబీ మీద. సో, తనేమో టేబుల్ మీద కూర్చొని అలానే ఫుడ్ చూస్తూ ఉంటే జీజు అడుగుతాడు, "ఏంటి నీకు ఈ ఫుడ్ నచ్చలేదా? చెప్పు. నేను నీకోసం మంచి ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్‌ని" అంటే, "లేదు. నాకు ఈ ఫోర్క్స్ యూజ్ చేయడం రాదు" అనగానే అక్కడున్న మేట్స్ అలాగే ఏమో షాక్ అయి నవ్వుతూ ఉంటారు. సో, అప్పుడే జీజు అంటాడు, "సరే నీకిప్పుడు ఫోర్క్స్ యూజ్ చేయడం రాకపోతే ఏంటి? నువ్వు ఎలా తినడం వచ్చో అలానే తిను. మెల్లగా నేర్చుకుంటావని" చెప్తూ అలాగే మేట్స్‌కి చెప్తాడు. "ఇంకోసారి నా కూతుర్ని చూసి ఎగతాళి చేస్తే నేను ఊరుకోను. ఎందుకంటే తనకి నాకెంత రెస్పెక్ట్ ఇస్తారో తనకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి" అని చెప్తాడు. అప్పుడే తన దగ్గరికి ఒక సర్వెంట్ వచ్చి, "బాస్, మీ డాడీ సడన్‌గా పడిపోయాడు. చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్" అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరూ అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. సో, డాక్టర్ చెప్తూ ఉంటాడు, "మీ డాడీకి ట్రీట్మెంట్ చేశాను. కానీ నమ్మకం లేదు. సో, బతకడం చాలా కష్టం. ఇంకా మీరు దేవునికి ప్రేయర్ చేయండి. ఏమన్నా ఛాన్సెస్ ఉంటేమో. నేను మాత్రం ఏం చేయలేను" అని చెప్పగానే షెన్నేమో పాపతో బయటికొచ్చి ఏడుస్తూ ఉంటాడు. సో, అప్పుడే బై అనుకుంటుంది. "ఏంటి గ్రాండ్‌పా అంటే అంత ఇష్టమా?" అంటే, "అవును. నాకు గ్రాండ్‌పా అంటే చాలా ఇష్టం" అని షెన్ చెప్తాడు. "సరే నేను గ్రాండ్‌పాకి ట్రీట్మెంట్ చేపిస్తాను" అనగానే షెన్ అంటాడు, "నువ్వేమన్నా గర్డా? కాదు కదా! ఎందుకు?" అని లోపలికి తీసుకొని వెళ్తాడు. సో, తనేమో చాటుగా ట్రీట్మెంట్ చేయడానికి గ్రాండ్‌పా యొక్క రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. సో, ఏమో చూస్తూ ఏంటి ఈ పిల్ల దొంగతనంగా వెళ్తుంది. ఈమేమో దొంగతనం చేయబోతుందా అని అనుకుంటుంది. సో, తనేమో గ్రాండ్‌పా యొక్క హ్యాండ్‌కి నీడిల్ గుచ్చగానే అప్పుడే ఏమో వచ్చి ఏంటి నువ్వు గ్రాండ్‌పాని చంపడానికి ట్రై చేస్తున్నావా అని తనని లాక్కెళ్ళబోతూ ఉంటే, లేదు నేను గ్రాండ్‌పాకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను అని చెప్తుంది. ఏమో తన మాటలు నమ్మకుండా అప్పుడే జీజు, షెన్ అలాగే గ్రాండ్‌మా వస్తూ ఉంటారు. ఏమో తనని బయటికి లాక్కొచ్చి అందరికీ చెప్తూ ఉంటుంది. గ్రాండ్‌మా తిను గ్రాండ్‌పాని చంపడానికి ట్రై చేసింది. నీడిల్ గుచ్చింది అంటే, లేదు నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అనగానే జీజు అడుగుతాడు, "ఏమైంది నాన్న?" అంటే, "నేను గ్రాండ్‌పాకి ట్రీట్మెంట్ చేపిద్దాం అనుకున్నాను" అనగానే అప్పుడే గ్రాండ్‌పాకి బ్లడ్ కక్కుతూ ఉంటాడు. వాళ్ళేమో భయపడుతూ ఉంటే, "మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రాండ్‌పా చెడు రక్తం మొత్తం కక్కుతున్నాడు" అని చెప్తూ ఉన్నా కానీ గ్రాండ్‌మా అంటూ ఉంటుంది, "ఏంటి నువ్వు నా హస్బెండ్‌ని చంపడానికి ట్రై చేసావు కదా! సో, ఒకవేళ నా హస్బెండ్‌కి ఏమన్నా అయితే నేను మిమ్మల్ని అస్సలు ఊరుకోను. చూడు నువ్వు ఈ పాపని తీసుకొచ్చి నువ్వు మీ డాడీని ఏం చేయాలనుకుంటున్నావు" అని జీజుని తిడుతుంది. అలాగే బేబీతో అంటుంది, "ఒకవేళ నా హస్బెండ్‌కి ఏమన్నా అయితే నేను అస్సలు ఊరుకోను" అని మేట్స్‌కి చెప్తూ ఉంటుంది. "తినని ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కి పంపేయండి. ఆయన ఫుల్‌గా కొట్టియండి" అంటే పాపేమో ఏడుస్తూ ఉంటుంది, "లేదు నాకు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళను" అని. మెయిడ్స్ ఏమో తనని పట్టుకోవడానికి వస్తూ ఉంటే జీజీ ఏమో వాళ్ళ ముందుకొచ్చి, "తిను నా కూతురు. తిన మీద ఎవరైనా హ్యాండ్ ఏస్తే అస్సలు ఊరుకోను" అనగానే మెయిడ్స్ ఏమో భయపడుతూ ఉంటారు. అప్పుడే గ్రాండ్‌పా లేచి, "ఏంటి నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది నువ్వేనా?" అని ఆ బేబీని అడుగుతాడు. "అవును" అనగానే అంటూ ఉంటుంది, "గ్రాండ్‌పా తను నిన్ను చంపడానికి ట్రై చేసింది" అంటే గ్రాండ్‌పా అంటాడు, "లేదు తనిచ్చిన ట్రీట్మెంట్ వల్ల నేను లేచాను" అని అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి గ్రాండ్‌పాని చెక్ చేసి, "వావ్! మీరింత ఈజీగా ఎలా సెట్ అయ్యారు? మీరు బతికే ఛాన్సెసే లేవు. అంటే మీరేదో చైనీస్ మాస్టర్‌ని తీసుకొచ్చారా? ఎక్కడున్నాడు ఆ మాస్టర్? ఆ మాస్టర్ అయితేనే నీడిల్‌తో మీకు బతికే ఛాన్సెస్ ఇస్తారు. కానీ అతను రేర్‌గా మౌంటైన్స్‌లోనే ఉంటాడు కదా! ఇంత ఫాస్ట్‌గా ఎలా వచ్చాడు?" అని డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌పా ఏమో రన్ వైపు చూపియగానే, "ఏంటి మీరు నాకు జోక్ చేస్తున్నారా? తనొక చిన్న పాప. ఇంత చిన్న పాప ట్రీట్మెంట్ ఎలా చేస్తుంది?" అనగానే, "నేనే చేశాను" అంటే, "ఏంటి మీరు ఇంత ఎక్స్‌పీరియన్స్‌డా? నువ్వు ఇంత చిన్నప్పటి నుంచే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఎలా అయ్యావు?" అని ఆశ్చర్యపోతూ తన దగ్గరికొచ్చి అంటూ ఉంటాడు. మా హాస్పిటల్‌లో చాలామంది ఇలానే ఉన్నారు. ప్లీజ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వు" అనగానే జీజు అడుగుతాడు, "నువ్వు ఇంతవరకు ఎవరికైనా ట్రీట్మెంట్ చేశావా?" అంటే, "లేదు డాడీ. నేను ఓన్లీ పక్షులకి అలాగే జంతువులకి మాత్రమే ట్రీట్మెంట్ చేసేదాన్ని" అనగానే ఇమ్మీడియేట్‌గా తన మనసులో అనుకుంటాడు, మేబీ ఇది కొంచెం లక్ కావచ్చు అని. లేదు ఇప్పుడు మా బేబీ చాలా చిన్నది కదా! సో, తను ఇలాంటి ఇలాంటి పనులల్లో విరగదు అనగానే గ్రాండ్‌మా అంటుంది, "అవును.
మా బేబీని ఇప్పుడు మేము ప్రేమగా చూసుకోవాలి అని డాక్టర్ని బయటికి పంపించగాని జీజు అడుగుతుంటాడు, మమ్మీ ఇంకా నా కూతురు మీద నీకు కోపంగా ఉందా అంటే, లేదు అని తన దగ్గరికి వచ్చి సారీ నన్ను క్షమించు అంటే, లేదు గ్రాండ్‌మా నీలాంటి సిట్యుయేషన్‌లో ఎవరున్నా అలానే చేస్తారు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని అంటుంది. సో, అప్పుడే గ్రాండ్‌మా ఏమో సరే నేను నీకోసం చాలా మంచి ఫుడ్ తినిపిస్తాను. నిన్ను మంచిగా లావుగా చేస్తాను అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. గ్రాండ్‌మా ఏమో తన మెడలో ఉన్న ఒక నెక్లెస్‌ని పాపకి గిఫ్ట్ ఇస్తూ ఉంటే అంటూ ఉంటుంది. గ్రాండ్‌మా నువ్వు ఇంత ఈజీగా ఎలా చేంజ్ అయ్యావంటే, చూడు నేను నా హస్బెండ్ వల్ల తనని తప్పనుకున్నాను. కానీ తను నా హస్బెండ్‌ని సెట్ చేసింది. అనగానే గ్రాండ్‌మా మరి అది 10 మిలియన్స్ కదా! అలాంటి చైన్‌ని తనకెందుకు ఇస్తున్నావు అంటే, నా హస్బెండ్‌ని సేవ్ చేసింది. సో, నా విషయంలో తను డిజర్వ్ అవుతుంది అని అంటుంది గ్రాండ్‌మా. వీకేమో రన్ మీద చాలా కోపం వచ్చి తన్ని కింద పడేస్తుంది. సో, తనకి దెబ్బ తగిలేసరికి ఇమ్మీడియేట్‌గా జూజు వచ్చి నువ్వెందుకు ఇలా చేసావు అనగానే తను అంటూ ఉంటుంది, మీరందరూ తనని పొగుడుతూ తనకి గిఫ్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు అంటే, నువ్వు మర్చిపోయావా? నువ్వు కూడా ఒక అడాప్టివ్ డాటర్‌వే కదా! అని డాక్టర్‌కి పిలిచి తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటే డాక్టర్ అంటూ ఉంటాడు, ఏం పర్వాలేదు అని అంటాడు. చెప్తూ ఉంటాడు, చూడు నీకు ఎలా అయితే హాని చేసిందో తనకి కూడా బుద్ధి చెప్తాను అని మెయిడ్స్ అందరిని పిలిచి హాల్లో తనకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అందరూ మెయిడ్స్‌ని తనని కొట్టమని. సో, తనేమో ఇమ్మీడియేట్‌గా రండ్రని వేడుకుంటూ ఉంటుంది. ఇంకెప్పుడు నేను అలా చేయను, నేను ఇబ్బంది పెట్టను అనగానే రండ్రన్ ఏమో ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి, సిస్టర్ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాకంటే పెద్ద సిస్టర్‌వి కదా! అని తనని పక్కకి తీసుకెళ్ళి తనకొక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తుంది. తన గాయాలు నయమవ్వడానికి. ఇమ్మీడియేట్‌గా ఏమో ఆ మెడిసిన్‌ని పడేసి నువ్వు నా ముందు యాక్టింగ్ చేయకు అంటే, నేనేం యాక్టింగ్ చేయట్లేను. ఆ మెడిసిన్ నీ గాయాలు తగ్గడానికి అంటే అవసరం లేదు. ఏదో ఒక రోజు నేను నిన్ను హౌస్ నుంచి బయటికి పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, రండనేమో ఆ మెడిసిన్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే జీజీ వచ్చి ఆ మెడిసిన్ తీస్తాడు. సో, ఏంటి సిస్టర్ మళ్ళీ నన్ను హేట్ చేస్తుంది. మళ్ళీ తనని బాధ పెట్టాను అంటే, చూడు నువ్వు అందరినీ సంతోషపెట్టాలని లేదు. అందరూ నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని లేదు. మన లైఫ్‌లో అందరూ మనతో హ్యాపీగా ఉంటారన్నది ఏం నమ్మకం లేదు. ఒకరు మనల్ని హేట్ చేయొచ్చు. ఒకరు మనల్ని హ్యాపీగా ఉంచొచ్చు. సో, నువ్వు వీటన్నిటి గురించి పట్టించుకోకు అనగానే, ఓకే డాడీ అని అంటుంది. సో, పాపేమో నెక్స్ట్ డే చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొనొచ్చి మెడిసిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే జీజు ఏమో ఆఫీస్‌కి వెళ్తూ తన ఏం చేస్తున్నావు అని పాప దగ్గరికొచ్చి ప్రేమగా అడుగుతాడు. డాడీ నేను మెడిసిన్ తయారు చేస్తున్నాను అనగానే ఓకే జాగ్రత్త అని చెప్పి తను ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఏమో ఒక అమ్మాయి యొక్క బర్త్‌డే ఇన్విటేషన్ ఇచ్చి ఫోటోస్ చూపిస్తాడు. సో, తనేమో ఆ ఫోటోస్ చూసి హౌస్‌కి రాగానే బేబీ దగ్గరికొచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, డాడీ నా దగ్గర కొన్ని హర్బ్స్ యొక్క సీడ్స్ ఉన్నాయి. సో, వాటిని నేను ఈ గార్డెన్‌లో నాటుతున్నాను అనగానే తను అనుకుంటూ ఉంటాడు, ఈ పాప అందరికంటే డిఫరెంట్ కదా! ఎందుకంటే తిను మౌంటైన్స్ నుంచి వచ్చింది కాబట్టి అందరిలాగా అన్నీ తినకు తెలియదు కాబట్టి అన్నీ చూపియాలి అని అనుకుంటాడు. సో, ఈరోజు నాతో పాటు పార్టీకి వస్తావా అంటే, ఓకే డాడీ అని అంటుంది. అప్పుడే వచ్చి అంకుల్ నేను కూడా వస్తాను అనగానే ఫస్ట్ ఏమో తీసుకెళ్ళనంటాడు. ఏమో ఊరికే బతిలాడేసరికి తీసుకెళ్తాడు. అలా వాళ్ళు ఇప్పుడు మనం పార్టీలోని సన్నివేశాన్ని చూస్తాం. ఆ పార్టీలో ఒక యాన్ ఉంటుంది. తనదే బర్త్‌డే. సో, తను అంటూ ఉంటుంది, జీజుకి నేనంటే చాలా ఇష్టం. అలాగే జీజు అంటే కూడా నాకు చాలా ఇష్టం. తను నా క్రష్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీజు ఏమో బేబీని తీసుకొని రాగానే యాన్ వాళ్ళ డాడీ అంటాడు, నాకు తెలియదు మీకు ఇంత పెద్ద కూతురు ఉంటుంది అనగానే తను అంటూ ఉంటాడు, అవును నేను రీసెంట్‌గానే తిను మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది అని చెప్తాడు. సో, అప్పుడే జీజు ఏమో రండని అడుగుతాడు, నువ్వు స్నాక్స్ తింటావా అంటే, హా డాడీ అనగానే తను తీసుకెళ్తూ ఉంటే అంకుల్ నేను తినని తీసుకెళ్తాను అనగానే అతను డౌట్‌గా చూస్తూ ఉంటాడు. అంకుల్ నాకు కూడా తెలుసు బేబీస్‌ని ఎలా చూసుకోవాలో అనగానే తనతో పాటు పంపించేస్తాడు. అలాగే జీజు ఏమో యాన్ దగ్గరికి వెళ్ళి తన కోసం ఒక డ్రెస్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. సో, తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడే ఈ డ్రెస్ వేసుకొని వస్తాను అని వెళ్తుంది. ఇక్కడేమో క్యూట్ రండన్ స్నాక్స్ చూస్తూ ఉంటే అప్పుడే అనుకుంటూ ఉంటుంది, చూడు ఈ అడవి మనిషి ఫస్ట్ టైం చూస్తుంది కదా అని తనకి కావాలని కింద పడేస్తుంది. సో, జీజు ఏమో ఇమీడియట్‌గా తన దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా అంటే, డాడీ చూసావా తను కావాలనే కింద పడేసింది అనగానే అంటూ ఉంటుంది, నేనెందుకు పడేశాను తనే పడిపోయింది అని అంటుంది. సో, జీజు అంటాడు, ఇక్కడ నాకు గొడవ పెట్టుకోవాలని అస్సలు లేదు. ఇక్కడ నువ్వు
హంగామా చేయకు అని అంటాడు. అప్పుడే యానేమో మంచిగా డ్రెస్ చేసుకొని అక్కడికొస్తుంది. సో, అలాగే తనతో అంటూ ఉంటుంది, "వావ్! నీ సెలక్షన్ చాలా బావుంది. ఈ డ్రెస్ బాగా నచ్చింది" అని జీజుకి చెప్తుంది. సో, యాన్ దగ్గర ఉన్న ఒక మార్క్ చూసి రన్ రన్ అంటుంది, "ఈ మార్క్ నా బాడీ మీద కూడా ఉంది" అని చెప్తుంది. అప్పుడే తనకి నీడిల్ తీసి ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటే తనేమో వెనక్కి జరిగి తనని గట్టిగా అరిసేసరికి, "ఏంటి నువ్వు చిన్న బేబీ మీద అలా అరుస్తున్నావు" అని జీజు అంటాడు. "అసలు ఈ పాప ఎవరు? ఈ చిన్న బేబీకి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు" అనగానే, "తను నా కూతురు" అని చెప్తాడు. చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. "ఏంటి తిని నీ కూతురా" అని. అప్పుడే ఆ బేబీ అంటుంది, "నీ స్టమక్‌లో చిన్న పురుగుంది. దానివల్ల నీకు చాలా స్టమక్ పెయిన్ రాబోతుంది" అంటే యాన్ అంటూ ఉంటుంది జీజుతో, "చూడు నీ కూతుర్ని కంట్రోల్‌లో పెట్టుకో. తనేం చెప్తుంది, ఈరోజు నా బర్త్‌డే. నన్ను హర్ట్ చేయాలని చూస్తుందా" అని అంటూ ఉంటే జీజు అంటాడు, "చాలా ఎక్కువైంది. నువ్వు చాలానే ఇబ్బంది పెడుతున్నావు. నా కూతుర్ని అవమానించింది చాలు" అని తనతో పాటు వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే యానేమో కింద పడిపోయి చాలా స్టమక్ పెయిన్ వస్తున్నట్టు ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఈ చిన్నమ్మాయి చెప్పింది నిజమేనా అని. అప్పుడే డాక్టర్ అక్కడికొచ్చి తను చెక్ చేసి, "నీ బాడీలో చిన్న ఏదో ఇన్సెక్ట్స్ ఉన్నాయని" చెప్తూ ఉంటాడు. సో, అక్కడున్న వాళ్ళందరూ ఏంటి ఈ చిన్న బేబీ నిజంగానే ఏం చూడకుండానే ఇలా చెప్పింది అని అనుకుంటారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ ఏమో, "చూడు నా కూతురికి ట్రీట్మెంట్ చేపియు" అంటే జీజు అంటాడు, "ఇప్పుడే కదా నీ కూతురు నా కూతుర్ని ఇబ్బంది పెట్టింది" అంటే ఇమ్మీడియేట్‌గా తనని బతిలాడేసరికి, "డ్యాడీ నాకేం ట్రీట్మెంట్ వద్దు" అన్నా కానీ వాళ్ళ డ్యాడీ తనని కొట్టి, "ట్రీట్మెంట్ ఇప్పియు" అని అంటాడు. సో, అలాగే రంధ్రనేమో యాన్ యొక్క ఫింగర్ మీద నీడిల్‌తో కుచ్చగానే పురుగులన్నీ బయటికి పోతాయి. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు వితౌట్ నాలెడ్జ్ ఈ పిల్ల ఎలా చేసింది అని. వాళ్ళ డ్యాడీ ఏమో తనకి థ్యాంక్ యూ చెప్పబోతూ ఉంటే యాన్ అంటుంది, "డ్యాడీ నువ్వు తనకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు? ఇదంతా తన వల్లనే" అనగానే, "నువ్వు నోరు మూసుకో" అని తనకు చెప్తాడు. "అలాగే నేను రేపు మీ హౌస్‌కి వస్తాను. స్పెషల్‌గా తన కోసం గిఫ్ట్ తీసుకొనొస్తాను" అని అంటాడు. సో, అక్కడున్న వాళ్ళందరూ అలాగే అక్కడున్న వాళ్ళందరితో రంధ్రన్ చెప్తూ ఉంటుంది, "చూడండి మీరందరూ కూడా బయట ఫాస్ట్ ఫుడ్ అలాగే జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న చిన్న పురుగులు ఫామ్ అయితే మన స్టమక్‌లో అవి స్టమక్‌లో బేబీస్‌ని కూడా అంటే ఎగ్స్ కూడా రిలీజ్ చేసి మన స్టమక్‌ని చాలా ఎఫెక్ట్ పడతాయి" అనగానే అక్కడున్న వాళ్ళందరూ చిన్న బేబీ నుంచి ఆ మాటలు చూసి షాక్ అవుతారు. అలాగే అందరూ తన దగ్గరికి వచ్చి, "నాకు కూడా చూడవా ఏమన్నా స్టమక్‌లో పురుగులు ఉన్నాయేమో" అని ఫింగర్స్ ఇస్తూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి అందరినీ దూరంగా జరిపి ఆ బేబీని జీజు ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. కార్‌లో కూర్చోబెట్టగానే బేబీ అంటుంది, "డ్యాడీ నేను ఫుల్‌గా అలసిపోయాను. నాకు నిద్రొస్తుంది" అని అలానే పడుకుంటుంది. సో, అసిస్టెంట్‌తో చెప్తూ ఉంటాడు, "అసలు ఈ బేబీ ఒక బ్లెస్సింగ్ కావచ్చు" అని అంటాడు. అలాగే తన రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెట్టగానే తను లేచి, "డ్యాడీ ఈరోజు నువ్వు కూడా నాతో పాటు పడుకోవా" అనగానే జీజు కూడా ఓకే అంటాడు. అలా తనతో పాటు నిద్రపోతాడు. మార్నింగ్ మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మన బాస్ ఎంత ఈజీగా చేంజ్ అయ్యాడు. మంచి ఫాదర్ అయ్యారు అని అనుకుంటాడు. ఇక్కడేమో యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటాడు, "నీకు తెలుసు కదా జీజు వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయిలు ఎక్కువ కాలం బతకరు. సో, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకుంటే అతని మొత్తం ప్రాపర్టీ మనకే అవుతుంది. కానీ నువ్వు ఆ బేబీతో గొడవ పడడం వల్ల ఇప్పుడు మనకి లాస్ అవుతుంది. సో, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఆ బేబీని నువ్వు మదర్ అని పిలిపించుకోవాలి. ఆ బేబీతో మంచిగా ఉండాలి" అనగానే యాన్ కూడా ఓకే అంటుంది. అలాగే నిన్న జరిగిన దానికి నువ్వు సారీ చెప్పడానికి నాతో పాటు రా అంటే ఓకే అంటుంది. ఇక్కడేమో జీజు దగ్గరికి జీజు వాళ్ళ మమ్మీ వచ్చి, "నీకు తెలుసు కదా ఓన్లీ సన్మార్క్ ఉన్న అమ్మాయి మాత్రమే నిన్ను మ్యారేజ్ చేసుకుంటే నీ ప్రాణం సేవ్ అవుతుందని. కానీ నిన్న జరిగిన దానికి ఆళ్ళెంత మనల్ని హేట్ చేస్తున్నారు. ఆ బేబీ వల్ల గొడవ జరిగింది కదా" అంటే, "మమ్మీ నీకెలా తెలుసు" అనగానే, "ఇదంతా మ్యాటర్ కాదు నాకెలా తెలుసు అన్నది. కానీ నువ్వెళ్ళి వాళ్ళు మననెందుకు హేట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు మనల్ని హేట్ చేస్తున్నారు కదా! దానికి సొల్యూషన్ ఏంటి" అంటే, "మమ్మీ ఆ అమ్మాయి అన్నది నాకు యాన్ కావాలా? ఆ అమ్మాయి కావాలా? లేదా బేబీ కావాలా అని. సో, ఇప్పుడు చెప్పు నేనెవరిని చూజ్ చేసుకోను" అనగానే అప్పుడే గ్రాండ్‌పా వచ్చి అంటూ ఉంటాడు, "ఒకవేళ నేనే ఆ పొజిషన్‌లో ఉంటే నేను రన్‌నే చూజ్ చేసుకుంటాను" అనగానే షెన్ వచ్చి, "అవును నేను కూడా రన్‌నే చూజ్ చేసుకుంటాను" అంటే జీజు అంటాడు,
నేను కూడా నా ప్రియమైన కూతుర్నే చూస్ చేసుకుంటాను అనగానే గ్రాండ్‌పా అంటాడు, గ్రాండ్‌మాని మరి నువ్వెవరిని చూస్ చేసుకుంటావు అంటే, నేనేమన్నా పిచ్చిదాన్నా? నేను కూడా నా మనవరాలినే చూస్ చేసుకుంటాను అని అంటుంది. అప్పుడే అక్కడికి రండన్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే, ఏంటి ఈరోజు నువ్వు మీ డాడీతో నిద్రపోయావు కదా! హ్యాపీగా ఉన్నావంటే, అవును అనగానే సో షెన్ అంటాడు, డాడీ ఇంతవరకు ఒక్కసారి కూడా నాతో నిద్రపోలేదు కదా! మరి నువ్వెందుకు తనతో నిద్రపోయావంటే, నేను నీకు ఆన్సర్ చెప్పను అనగానే, సరే నువ్వు చెప్పినా చెప్పకపోయినా రేపు నువ్వు నాతో పాటు నిద్రపోవాలి అనగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. వీకేమో చాలా కోపమొస్తుంది. చూడు ఈ ఫ్యామిలీ ఎంత తొందరగా చేంజ్ అయింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక సర్వెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ మీకు సారీ చెప్పడానికి వ్యాన్ అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చారు అనగానే ఇమ్మీడియట్‌గా అక్కడికి వెళ్తాడు. సో, అప్పుడే గ్రాండ్‌పాకేమో షెన్ జరిగిన వీడియో చూపిస్తాడు. అందులో రండన్ యాన్ యొక్క ప్రాణాలు కాపాడింది. ఇన్‌ఫాక్ట్ తనెప్పుడు గొడవ చేయలేదు. యానే గొడవ చేయడానికి ట్రై చేసింది. ఇదంతా వీడియో చూసి వీని తిడుతూ ఉంటుంది. "నువ్వెందుకు అలా అబద్ధం చెప్పావు" అని. యానేమో రండన్‌కి సారీ చెప్పి ఒక పక్షి ఒక కోట్ ఇవ్వగానే, ఏంటి ఇది నా ఫ్రెండ్ కదా! దీన్నెందుకు చంపేశారు? ఇదేం పాపం చేసింది అని ఏడుస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా జీజుకి చాలా కోపమొచ్చి బేబీని తీసుకొని వెళ్ళిపోతాడు. సో, యానేమో కోపంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అతని దగ్గరికి వి వచ్చి అంటూ ఉంటుంది, చూడు మా అంకుల్‌కి మీరంటే చాలా ఇష్టం. కానీ బేబీతోనే ప్రాబ్లమ్ అనగాని తను అనుకుంటూ ఉంటుంది. సో, ఎలాగో నేను జీజుకి ఇష్టం కాబట్టి బేబీని దారిలో నుంచి తప్పిస్తే సరిపోతుంది అని ఇమ్మీడియేట్‌గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనికి 2,000,000 కార్డ్ ఇచ్చి ఒక బేబీని చంపాలి అని ఫోటో ఇస్తుంది. సో, ఇక్కడేమో బేబీ గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడే తన క్యాట్ బయటికి వెళ్ళగానే ఆ క్యాట్ వెనకాలే వెళ్తుంది. అప్పుడే రౌడీస్ వచ్చి అంటూ ఉంటారు, తనని పట్టుకోబోతూ ఉంటే, మీరెవరు? నాకు తెలియదు కదా! అంటే, నిన్ను చంపడానికి మాకు ఆర్డర్ వచ్చింది అనగానే తనేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్ ఏమో తనని కొట్టబోతూ నేనంత చెడ్డోడిని కాదు చిన్న పిల్లల మీద హ్యాండ్ ఎయడానికి అని వాళ్ళ బాడీగార్డ్స్‌కి చెప్తాడు. వాళ్ళిద్దరూ తన మీద అటాక్ చేయబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తను ఒక్కొక్క పర్సన్‌కి నీడిల్ గుచ్చి అలానే కదలకుండా చేస్తుంది. హ్యాండ్స్ అలాగే లెగ్స్. సో, వాళ్ళేమో బతిలాడుతూ ఉంటారు. ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయి. మేము నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం అనగానే తనేమో ఓకే అని మళ్ళీ ఫైనల్‌గా వాళ్ళకి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. సో, వాళ్ళేమో థ్యాంక్ యూ నువ్వు మమ్మల్ని వదిలేసినందుకు అని అనగానే తనంటుంది, రౌడీనంటుంది నువ్వు చాలా మంచోడివి అని అనగానే అతనేమో ఏంటి నేను తినని చంపడానికి ట్రై చేశాను. తినేమో నన్ను మంచోడంటుంది అని అనుకుంటుంది. ఇదంతా దూరం నుంచి యాన్ చూస్తూ వీళ్ళు ఏ పనికి పనికిరారు అని అనుకుంటుంది. అలాగే నేనే ఇప్పుడు తనని చంపేస్తాను అని కార్‌తో ఫాస్ట్‌గా వస్తూ ఉంటే ఆ రౌడీ జీ ఏమో ఇమ్మీడియేట్‌గా తనని కాపాడడానికి తనకి ఎదురుగా వస్తాడు. అలా తనని కాపాడుతూ తనే కారు కింద పడిపోతాడు. తనకి అక్కడ బ్లడ్ రావడం చూసి యానేమో చనిపోయింది కావచ్చు పాప అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ బాస్ దగ్గరికి వాళ్ళిద్దరూ వచ్చి ఏడుస్తుంటారు. బాస్ నువ్వు చనిపోయావా? ఇప్పుడు మేమెలా నువ్వు లేకుండా బతకాలి అని ఏడుస్తూ ఉంటే యా రండ్రన్ అంటుంది తిను చనిపోలేదు అని ట్రీట్మెంట్ ఇవ్వబోతూ ఉంటే చూడు నువ్వు మా బాస్ చనిపోయాక మా బాస్ యొక్క బాడీతో గేమ్ ఆడుతున్నావు అని తిడుతూ ఉంటారు. సో, నేనేమో బతికిస్తానికి ట్రై చేస్తానంటే, ఒకవేళ నువ్వు అలా చేసావనుకో నేను ఈరోజు నుంచి గ్రాండ్‌మా అని పిలుస్తాం అనగానే తనేమో ఓకే అంటుంది. అప్పుడే తనకి ట్రీట్మెంట్ ఇవ్వగానే జీ ఏమో లేచి కూర్చుంటాడు. వాళ్ళేమో షాక్ అవుతారు. సో, ఇప్పుడు పిలవండి గ్రాండ్‌మా అనగానే ఏమైంది అంటే, నీకు ట్రీట్మెంట్ చేశాక నువ్వు సెట్ అయితే వాళ్ళు నన్ను గ్రాండ్‌మా అంటారంటే వాళ్ళే కాదు నేను కూడా గ్రాండ్‌మా అంటాను అని వాళ్ళు ముగ్గురు గ్రాండ్‌మా అంటారు. ఇక్కడేమో మేట్స్‌తో చెప్తూ ఉంటారు జీజుకి బేబీ ఎక్కడ కనిపియట్లేదు అనగానే జీజు ఏమో షాక్ అవుతాడు. మొత్తం ఎక్కడ వెతికినా కానీ కనిపియదు. టెన్షన్ పడుతూ ఉంటాడు. బియ్యేమో యాన్‌కి కాల్ చేసి బేబీ రాలేదు అంటే ఎలాగూ తనే చంపేసింది కదా అని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక పూల బొకే తెచ్చి తను చనిపోయింది అని నేను దీనికి చాలా బాధపడుతున్నాను అనగానే వాళ్ళందరూ కోపడుతూ ఉంటారు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నిజమే చెప్తున్నాను అన్నా కానీ తనేమో తన నెక్ పట్టుకొని జీజు ఏమో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నా కానీ తను చనిపోయింది అని చెప్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పుడే అక్కడికి ఆ జీ ఏమో బేబీని ఎత్తుకొని వస్తాడు. అది చూసి యానేమో షాక్ అవుతుంది తినేలా బతికింది అని. అప్పుడే ఆ జీ చెప్తూ ఉంటాడు నువ్వే కదా నాకు చంపడానికి ఆర్డర్ ఇచ్చింది నువ్వు ఇక్కడే ఉన్నావా అనగానే నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే తను కార్డ్ చూపిస్తాడు. ఆ కార్డ్ చూడగానే నిజమే ఎందుకంటే ఆ కార్డ్ తనదే కదా. సో, ఇమీడియట్‌గా తనని పోలీసులకి అప్పచెప్తారు.
అలాగే తను వెళ్ళగానే జీ అంటూ ఉంటాడు, "నువ్వు నాతో పాటు నా దగ్గరికి రావచ్చు కదా!" అనగానే జీజు అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? తను నా కూతురు. అలాగే నువ్వు తనని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ" అని తనకి గోల్డ్ బిస్కెట్స్ ఇవ్వగానే అవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ముగ్గురు. అలాగే చెప్తూ ఉంటారు, "నీకెప్పుడన్నా అవసరం ఉంటే ఈ గ్రాండ్ సన్స్ ఉన్నారని మర్చిపోకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, నెక్స్ట్ డే ఏమో మళ్ళీ భోజనం చేస్తానికి రాగానే అప్పుడే మళ్ళీ జీ అక్కడికొస్తాడు. సో, తన రెజ్యూమ్ తీసుకొని, "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "నేను జాబ్ కోసం వచ్చాను" అని రెజ్యూమ్ ఇస్తాడు. "నేను బెగ్గర్స్‌ని నా కంపెనీలో తీసుకోను" అనగానే, "మీరేం మాట్లాడుతున్నారు? నేను కనీసం రెజ్యూమ్ మీనింగ్ తెలియకపోయినా కానీ దీనికోసం ప్రిపేర్ చేశాను" అని చెప్తాడు. సో, అప్పుడే షెన్ యొక్క నోస్ నుంచి బ్లడ్ రావడం చూసి ఇమ్మీడియేట్‌గా తనకి క్యాన్సర్ అని తెలుస్తుంది. సో, డాక్టర్ ఏమో క్యాన్సర్ అని చెప్పగానే, మా మా అన్నయ్యని సేవ్ చేయడానికి 350 ఇయర్స్ కింద మెడిసిన్ ఉన్న ఒక పోల్ కావాలి అనగానే, జీ అంటూ ఉంటాడు, "ఆ పోల్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు" అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా షెన్ దగ్గరికి వెళ్ళి, అలాగే వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది, "నేను ఈ మెడిసిన్ నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాలి" అనగానే వాళ్ళేమో ఒప్పుకోరు. సో, బాగా బతిలాడేసరికి ఓకే అని అంటారు. "జాగ్రత్తగా రా" అంటే షెన్ చెప్తూ ఉంటాడు, "నువ్వు తొందరగా రా, డ్యాడీ నీ కోసం వెయిట్ చేస్తాడు" అని చెప్తాడు. అలా వాళ్ళు ఒక ప్లేస్‌కి వెళ్తారు. అందులో లోపలికి జీ ఒక డ్రెస్ చూసి లోపలికి అలో చేయరు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా డ్రెస్ చేంజ్ చేసుకున్నా కానీ మళ్ళీ లోపలికి అలో చేయరు. అప్పుడే డాక్టర్ వచ్చి వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. సో, అలాగే జీ ఏమో అక్కడున్న ఫుడ్ తింటూ ఉంటే, "ముందు మెడిసిన్ గురించి చెప్పు" అనగానే, "చూడు ఆ ఓల్డ్ పర్సన్ దగ్గర ఉంటుంది" అనగానే ఆ ఓల్డ్ పర్సన్ దగ్గరికెళ్ళి మెడిసిన్ అడుగుతుంది. సో, అతనేమో తిట్టి తన్ని "పక్కకు జరుగు" అని అంటాడు. అలాగే అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటాడు, "ఇతను నా కొడుకు. 10 ఇయర్స్ నుంచి ఇతను స్పృహలో లేడు. సో, ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళకి నా దగ్గరున్న 350 ఇయర్స్ బ్యాక్ పోల్నిస్తాను మెడిసిన్‌ని" అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ ఒక్కొక్కరుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే బేబీ యొక్క నెంబర్ ఏమో 7 వస్తుంది. సో, బేబీ రాగానే, "ఏంటి ఇది చిన్న పిల్లల ఆటనా? నా కొడుక్కి ట్రీట్మెంట్ కోసం, ఇది ఆడుకునే టైం కాదు" అనగానే, "లేదు నేను ట్రీట్మెంట్ చేస్తాను" అంటే గ్రాండ్‌పా ఏమో షాక్ అవుతాడు. అప్పుడే జీ అంటాడు, "ఇక్కడ ఎవరు రాసి పెట్టలేదు కదా చిన్న పిల్లలు రావద్దని" అనగానే, "సరే నేను నీకు 3 మినిట్స్ టైం ఇస్తున్నాను" అంటే తను ఓకే అంటుంది. మనసులో అనుకుంటుంది, 3 మినిట్స్ నాకు చాలా ఎక్కువ అనుకుంటుంది. ఒక అయస్కాంతం వెనక సైడ్ పెట్టగానే సీలేమో బయటకొస్తుంది. అందరూ నవ్వుతూ ఉంటారు, ఇది చిన్న పిల్లల ఆట కాదని. సో, గ్రాండ్‌పా కూడా తనని తిడతాడు, "చూడు ఇక్కడ ఆడుకునే టైం కాదు" అని తనని బయటికి వెళ్ళండి అని అనేలోపు అప్పుడే అక్కడికి జీజీ వచ్చి, "ఎవరు నా కూతుర్ని వెళ్ళమనేది" అని అంటాడు. అప్పుడే ఆ ట్రీట్మెంట్ చేసిన పర్సన్ ఏమో ఇమ్మీడియేట్‌గా లేచి మోకాళ్ళ మీద కూర్చొని, "థ్యాంక్ యూ నువ్వు నన్ను సేవ్ చేసినందుకు" అనగానే గ్రాండ్‌పా ఏమో షాక్ అవుతాడు. సో, గ్రాండ్‌పా కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉంటే తను అంటూ ఉంటుంది, 350 ఇయర్స్ బ్యాక్‌ది పోల్ ఇవ్వండి అనగానే తనేమో తనకిస్తాడు. సో, "ఇది నేను మా బ్రదర్ యొక్క ట్రీట్మెంట్‌కి నాకు చాలా యూజ్ అవుతుంది" అనగానే జీజు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. "నేనెప్పుడూ అనుకోలేదు నా కూతురు నాకు కొడుకుని సేవ్ చేస్తుంది" అని అనుకుంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "నువ్వు నాకు టీచర్‌గా అవుతావా?" అంటే, "హా" అని తను చెప్తుంది. అందరూ షాక్ అయ్యి అలానే ఉంటారు. అలాగే హౌస్‌కి రాగానే వాళ్ళ బ్రదర్‌ని ట్రీట్మెంట్ ఇస్తుంది. అలా కొంచెం టైంలో తను పడిపోయేసరికి అలా నిద్రపోతుంది. 2 డేస్ తర్వాత తను లేచేసరికి వాళ్ళ బ్రదర్ అంటాడు, "నువ్వు నన్ను చేసావు. కానీ 2 డేస్ ఎందుకు నిద్రపోయావు?" అనగానే, "నాకెందుకో అర్థం కాలేదు. కానీ నాకు బాగా ఆకలేస్తుంది" అనగానే అందరూ తన కోసం మంచిగా అన్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. వావ్! తినకి బాగా ఆకలేస్తుంది అని. అమ్మ అంటూ ఉంటుంది, "ఇప్పుడు మనం ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేద్దాం. మనని అఫీషియల్‌గా మన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేసినట్టు" అనగానే ఏమో షాక్ అవుతుంది. "ఏంటి మొత్తం అంతా లాగేసుకుంటుంది నాకు సంబంధించిందంతా" అని అనుకుంటుంది. అలా పార్టీ టైం రాగానే ఒక అంకుల్, ఆంటీ వచ్చి, "రండి నువ్వే నా కూతురు" అని చెప్తారు. సో, "పద మనం ఇంటికెళ్దాం" అనగానే జీజు ఏమో వాళ్ళ ఫేక్ అని తెలిసిపోయి వాళ్ళ మీద గన్ పెట్టి, ఎవరు మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు" అని అంటూ ఉంటే అప్పుడే వి వైపు చూపియగానే వి అంటూ ఉంటుంది, "నాకు వీళ్ళెవరో తెలియదు" అని అంటుంది. "సరే నీకు తెలియదు కదా! వీళ్ళని నువ్వు షూట్ చెయ్యి" అనగానే తనేమో షూట్ చేయడానికి అలానే గన్ పట్టుకోగానే అతనేమో మళ్ళీ ప్రెస్ చేసి ఇస్తాడు. సో, తనేమో నిజంగానే షూట్ చేస్తుంది. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు, "నువ్వెంత బ్యాడ్‌గా తయారయ్యావు. నీ సొంత పేరెంట్స్‌నే చంపడానికి ట్రై చేశావా?" అనగానే అక్కడున్న గ్రాండ్‌మా అలాగే జీజు వాళ్ళందరూ షాక్ అవుతారు. "ఏంటి తిన పేరెంట్సా?" అంటే, "అవును. తినొక ప్లాన్ వైస్‌గానే రిచ్ ఫ్యామిలీకి వచ్చింది" అని అర్థమవుతుంది. సో, "అవును నేనొచ్చాను. కానీ నాకేం మిగిలింది? ఈ పాపొచ్చినప్పటి నుంచి నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది" అంటే గ్రాండ్‌మా అంటుంది,
అసలు నువ్వెంత బ్యాడ్ అయితావని నేను అస్సలు అనుకోలేదు అని గ్రాండ్‌మా ఏమో తనని తిడుతూ ఉంటుంది. అలాగే జీజు ఏమో వాళ్ళని పోలీసులకి పంపించేస్తాడు. బేబీ ఏమో పడుకోగానే వాళ్ళ డ్యాడీ ఏమో తనని మంచిగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన నోస్‌లో నుంచి బ్లడ్ రావడం చూసి ఇది నా బేబీకి తెలియొద్దు అని బయటకొస్తాడు. కానీ రండ్రన్ ఏమో తన బ్లడ్ రావడం చూసి మా డ్యాడీకి సెట్ చేయాలి అని తనుండే ప్లేస్‌కి షెన్‌ని తీసుకెళ్తుంది. సో ఫస్ట్ టైమ్ తనున్న ప్లేస్‌ని చూసి షెన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే తను ఒక మెడిసిన్ వెతికేసరికి అప్పుడే అక్కడికి యాన్ యొక్క డ్యాడీ వచ్చి నువ్వు నా కూతురిని జైలుకి పంపించావని వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళేమో చెప్పడానికి ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు అస్సలు వినరు. సో ఫైనల్‌గా వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటే అప్పుడే కొన్ని బర్డ్స్ వచ్చి ఆ పర్సన్ మీద కొంచెం అటాక్ చేయగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ యాన్ వాళ్ళ డ్యాడీ ఏమో మళ్ళీ షెన్ని అలాగే రన్‌ని అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే జీ వచ్చి తనని సేవ్ చేస్తాడు. వాళ్ళ డ్యాడీ ఎలాగోలా తప్పించుకొని అటాక్ చేయబోతూ ఉంటే అప్పుడే జీజు వచ్చి తనని హౌస్‌కి తీసుకెళ్తాడు. అలాగే తనేమో డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఏంటి నా టీచర్‌ని మీరు ఏం కాపాడలేకపోయారు. కావాలంటే నాకు ఇచ్చేసేయండి. నేను చూసుకుంటాను. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. టీచర్ యొక్క హెల్త్ ఎంత ఖరాబ్ అయింది అని తిడుతూ ఉంటారు. అప్పుడే బేబీకి మేల్క రాగానే వాళ్ళేమో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డాడీ అని అంటుంది. సో అప్పుడే విజ్జి ఏమో చాలా ఎగ్స్ పట్టుకొని తనని కేరింగ్గా చూస్తూ ఉంటే జీజుకేమో చాలా కోపం వస్తుంది. జెలస్గా ఫీల్ అవుతాడు. నా కూతుర్ని ఈ పర్సన్ ఏంటి ఇంత ప్రేమగా చూస్తున్నాడని. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే రన్ ఏమో ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరు నోట్లో ఎగ్స్ పెట్టి మీరిద్దరూ కొంచెం గొడవ పడకుండా ఉంటారా అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ డే ఏమో తన నెక్ మీద ఒక చందమామ మార్క్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! నువ్వే మా ఫ్యామిలీని కాపాడే వారసురాలివి అని. అలాగే వాళ్ళ డ్యాడీ ఏమో హ్యాపీగా తనని తీసుకెళ్ళబోతూ ఉంటే అక్కడికి యాన్ వస్తుంది. యాన్ యొక్క హెల్త్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. ఎలాగైనా డ్రన్నన్ మీద పగ తీర్చుకోవాలని నైఫ్‌తో అటాక్ చేయబోతూ ఉంటే జీజు ఏమో మిడిల్‌లో వస్తాడు. సో జీజు ఏమో చనిపోబోతూ ఉంటాడు. అలాగే బేబీ ఏమో యాన్‌ని ఇంకా తన మ్యాజిక్ శక్తితో ఫుల్‌గా తన యొక్క స్థితిని దారుణంగా తయారు చేస్తుంది. అలాగే వాళ్ళ డ్యాడీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ డ్యాడీ అంటాడు, లేదు నేను చనిపోబోతున్నాను అంటే డ్యాడీ నీకేం కాదు అని తనని ట్రీట్మెంట్ చేయగానే అతను సెట్ అయిపోతాడు. జీజు ఏమో లేచి తన కూతుర్ని తీసుకొని వాళ్ళ కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.